హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 90s ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీసే. దీనికి ప్రొడ్యూసర్ ఎవరంటే రాజశేఖర్ మేడారం. ఆ మధ్య డెవిల్ సినిమా నుండి డైరెక్టర్గా తీసేసి కొత్త డైరెక్టర్గా పెట్టారని రచ్చ జరిగింది కదా, అతనే దీనికి డబ్బులు పెట్టారు. డైరెక్టర్ మాత్రం ఆదిత్య హసన్. మన సీనియర్ హీరో శివాజీ ఈ మధ్య బిగ్ బాస్ కూడా వెళ్ళి వచ్చారు కదా. అలాగే తెలుగు ప్రేమలో పవన్ కళ్యాణ్ చెల్లెలుగా నటించిన వాసుకి ఆయన భార్యగా యాక్ట్ చేసింది. పిల్లలుగా యాక్ట్ చేసిన వారు కూడా మనకు యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటారు. 3:30 గంటల వరకు రన్ టైం అయితే ఉంది. నిన్న నైట్ మా ఫ్యామిలీతో కలిసి చూసా. నేను 4 ఎపిసోడ్లు చూశాను. కొద్దిగా లేట్ అయింది. రేపు మార్నింగ్ చూసుకుందాంలే, టీవీ ఆపేస్తానమ్మా అంటే నేను కంప్లీట్ చేసేస్తా బాబు, నువ్వు వెళ్ళి పడుకో అన్నది మా అమ్మ. యాక్చువల్గా నాకంటే ముందే పడుకుంటుంది. అంటే ఏమర్థమైంది అంటే మా అమ్మకే బాగా నచ్చింది, మరి మనకు నచ్చదా? ఎక్సలెంట్గా ఉంది భయ్య సిరీస్. నేను కూడా 90s కిడ్నే కాబట్టి ఇంకా బాగా నచ్చింది. మన మెమరీస్ అన్నీ కూడా మనకు ఇంకొకసారి గుర్తొస్తాయి. అంటే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లా. అసలు పెద్ద స్టోరీ ఏం లేదు భయ్య. కామెడీ కోసం సపరేట్గా ట్రాక్ క్రియేట్ చేయక్కర్లేదు. కంటెంట్ ఉంటే అమౌంట్ కూడా పెద్ద ప్రాబ్లం కాదని మరొకసారి ఈ వెబ్ సిరీస్తో ప్రూవ్ చేశారు. అసలు ఓటీటీల్లో థ్రిల్లర్స్ కొన్న క్రేజే వేరు. అలాంటిది ట్విస్ట్లు, సస్పెన్స్, వైలెన్స్ ఏమీ లేకపోయినా సరే మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది చూస్తున్నప్పుడు. ఇక డైలాగ్స్, మాటలు రాసినట్లే అస్సలు లేవు. మన రియల్ లైఫ్లో ఎలా మాట్లాడుకుంటామో అలా ఉన్నాయి. యాక్టర్స్ యాక్ట్ చేసినట్లే లే అసలు. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు ఆ మాటలు మనసుకు తాగుతుంటాయి. మాస్ గాళ్ళకి నచ్చదు. అండ్ రియల్ లైఫ్లో ఇలాంటివి ఎన్నో చూసాంలే అనుకున్న వారికి, మరీ ఎక్కువ ఫన్ ఎక్స్పెక్ట్ చేసే వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. చంద్రశేఖర్ అలియాస్ శివాజీ గారు గవర్నమెంట్ స్కూల్లో లెక్కల మాస్టర్. చాలా స్ట్రిక్ట్. ఆయన భార్య రాణి అలియాస్ వాసుకి. 3 పిల్లలు. పెద్దబాబు రఘు, అమ్మాయి దివ్య. ఇద్దరు కూడా బాగానే చదువుతారు. చిన్నోడికి మాత్రం చదువు అబ్బలే. మరి ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జరిగిన స్టోరీ ఏంటి అనేది ఈ సిరీస్లో చూస్తారు. ఫస్ట్ ఎపిసోడ్లో మామయ్య దగ్గర 100 రూపాయల నోటు కోసం ఎగబడే సీన్. సెకండ్ ఎపిసోడ్లో ఎగ్జామ్స్, మార్క్స్, లవ్ 1 మార్కు తక్కువైందని శివాజీ క్లాస్ పీకే సీన్. చిన్నోడు తక్కువ మార్కులు వచ్చాయని ఏడ్చే సీన్. 3వ ఎపిసోడ్లో ప్రైవేట్ స్కూల్ స్పీడ్గా సిలబస్ని కంప్లీట్ చేస్తున్నారని, స్టూడెంట్స్ని బట్టి పట్టిస్తున్నారని శివాజీ క్లాస్ పీకే సీన్. నెక్స్ట్ ఎపిసోడ్లో అమ్మ ఉప్మా ఎందుకు రోజు చేస్తుంది, దానికి ఒక అర్థం ఇచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే మిగతా 2 ఎపిసోడ్లు కూడా మీకు ఫుల్ మీల్స్. నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ప్రతి చిన్న ఇష్యూని కూడా క్లీన్గా చెప్తారు. స్కూల్లో మొదలయ్యే ప్రేమ, ఫ్రెండ్స్తో సరదాగా సాగే సీన్స్, ఇంట్లో డబ్బుల కోసం తల్లిదండ్రులు పడే తపన, ఆ పాతకాలం నాటి వస్తువులు, పాడైపోయిన చెప్పులు, బొక్కల పడ్డ బనియన్లు, ఉప్మా స్టోరీ. కనీసం కేబుల్ టీవీ పెట్టించాలన్నా ఆలోచించే తండ్రి. 4వ ఎపిసోడ్లో అమ్మ గొప్పతనం గురించి చూపించే విధానం. ఇవన్నీ కూడా హార్ట్ టచింగ్గా ఉంటాయి. పాత రోజులు మనకు గుర్తొస్తుంటే మన లైఫ్ని మళ్ళీ రీబ్యాక్ చేసుకున్నట్టు ఉంటుంది. సినిమాటోగ్రఫీ కూడా ఏదో కెమెరాతో తీసినట్లయితే లేదు, మొబైల్ ఫోన్తో షూట్ చేసినట్టుంది. ఫైనల్గా ఈ వెబ్ సిరీస్ని చూడడం అస్సలు మిస్ అవ్వద్దు. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పేయండి భయ్య, తెలియని వారికి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. మరి ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకుండా. బై బాయ్. జై హింద్.